చేసి మరియు నిర్మిస్తున్న అంగన్వాడీ కేంద్రాలు భవనాలకు జిల్లాల వారీగా అది అనుబంధం 1లో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అలాగే బి ప్రశ్నకు సమాధానం 6161 భవనాలు MGNRGS కింద 5348, RIDF కింద 813 పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. పూర్తయిన పనుల కోసం జిల్లాల వారీగా ఖర్చుల వివరాలు అనుబంధం 2లో పొందుపరిచాం అధ్యక్ష. అలాగే సి ప్రశ్నకు సమాధానం అవునండి. డి ప్రశ్నకు సమాధానం 3154 భవనాలు నిర్మించడం జరిగింది అధ్యక్ష. వాటికి చెల్లింపులు కూడా 111 కోట్లు చెల్లించడం కూడా జరిగింది అధ్యక్ష. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి వాటిని కూడా పరిశీలనలు ఉన్నాయి అధ్యక్ష. అవి ఫైనాన్స్ దగ్గర కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. గౌరవనీయులు ఓనర్ రవికుమార్ గారు, సార్ కొంచెం టైం దృష్టిలో మీరు మాట్లాడండి సార్. ఇక్కడ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష. అంటే మీరు అధికారులు ఇన్కంప్లీషన్ సమాచారం ఇస్తే మరి సభ ద్వారా అడగకపోతే మేము ఎక్కడ అడగాలి అధ్యక్ష? ఇంట్లో సిగ్నేచర్స్ ఎక్కువ మంది ఉన్నారు, టైం ఇవ్వండి. మంత్రి గారి సమాధానం అసంపూర్తిగా ఉంది అధ్యక్ష. సరే సార్ కానీ అధ్యక్ష, తమ ద్వారా నేను మంత్రి గారికి అడిగేది, MGNRGS 2 విడతలుగా తీసుకున్నారు అధ్యక్ష. ఫేజ్ 1 MGNRGS 1 అండ్ MGNRGS 2 2 విడతలు అధ్యక్ష. సపోజ్ మా శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో చూస్తే MGNRGSలో ఫస్ట్ ఫేజ్లో కొన్ని తీసుకున్నారు అధ్యక్ష, 2వ విడతలో తీసుకున్నారు అధ్యక్ష. ఇక్కడ క్లారిఫై చేయాల్సింది గౌరవ మంత్రి గారు, 12,496 అంగన్వాడీ బిల్డింగ్స్ ఫర్ శాంక్షన్ ఫర్ కన్స్ట్రక్షన్ అండర్ MGNRGS అని చెప్పారు అధ్యక్ష. 6,161 బిల్డింగ్స్ కంప్లీట్ చేసి అధ్యక్ష. మీరు కంప్లీట్ చేసి ఇందులో హ్యాండ్ ఓవర్ చేసుకునేవన్నీ, కంప్లీట్ అయిన భవనాల్లో మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇంకా బిల్లు పేమెంట్ చేయకుండా ఉన్నవన్నీ. ఈరోజు చాలా దారుణం జరిగింది అధ్యక్ష. గత 5 సంవత్సరాలు చాలామంది భవనాలు నిర్మించారు అధ్యక్ష, వాళ్ళ సొంత డబ్బులు పెట్టి. ప్రభుత్వం ఏమో బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అధ్యక్ష. కానీ ఇంతవరకు కూడా ఆయనకి పేమెంట్ ఇవ్వలేదు అధ్యక్ష. పనిచేసిన వాళ్ళకి, ఎవరైతే బిల్డింగ్ నిర్మించారో వాళ్ళకి. అటువంటివి ఎన్ని ఉన్నాయి. బిల్డింగ్లు మీరు హ్యాండ్ ఓవర్ కంప్లీట్ చేసుకొని మీకు ఇంకా నాకు పెండింగ్ బిల్ రాలేదు కాబట్టి ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో? అవి కూడా ఉన్నాయి అధ్యక్ష. కొంతమంది మేము బిల్డింగ్లు కట్టాం, పూర్తి చేశాం, మాకు పేమెంట్ ఇవ్వలేదు, కానీ మా బిల్డింగ్ మేము ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాలని ఆ కట్టినటువంటి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు అధ్యక్ష. ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఆ బిల్డింగ్లన్నీ మళ్ళీ శిథిలావస్థకు వస్తున్నాయి అధ్యక్ష. ఇప్పటికి 5-6 సంవత్సరాలు అయింది అధ్యక్ష. అలానే RIDFలో కొన్ని కట్టారు అధ్యక్ష. నాబార్డ్లో కూడా, నాబార్డ్ నుంచి లోన్ తీసుకొచ్చాం అధ్యక్ష, నాబార్డ్లో పేమెంట్ చేయకుండా కూడా ఉన్నాయి అధ్యక్ష. అలాగే నాడు నేడులో కొన్ని బిల్డింగ్లు కట్టారు అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో చాలా తక్కువ, అంటే ఈవెన్ 1 or 2% మేబీ, రాష్ట్రం మొత్తం మీద 1% కూడా ఉంటుండే అధ్యక్ష. నాడు నేడులో నిర్మించా ఉన్నారు అధ్యక్ష. ఆ నాడు నేడు సంగతి, నాడు నేడులో అసలు మీరు బిల్డింగ్ కట్టారా, కడితే ఎన్ని బిల్డింగ్లు కట్టారు, ఎంత అమౌంట్ రిలీజ్ చేశారు, ఎన్ని పూర్తయినాయి, ఎన్ని పూర్తి కాలేదు, పూర్తయితే పేమెంట్ ఇచ్చారా, పూర్తయితే హ్యాండ్ ఓవర్ చేసుకొని పేమెంట్ ఇవ్వలేదా, వాటన్నిటికీ ఏది సమాధానం లేదు అధ్యక్ష. ఇందులో ఇక్కడ గౌరవ మంత్రి గారు, మీరు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష. MGNRGSలో MGNRGS పేమెంట్ అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను, బిల్డింగ్ కంప్లీట్ అయింది అధ్యక్ష, లేకపోతే డిఫరెంట్ లెవెల్స్లో ఉంది అధ్యక్ష. MGNRGS పేమెంట్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఈరోజు ఆ డేటాబేస్లో అవేవి లేవు అధ్యక్ష. ఇప్పుడు పేమెంట్ చేయాలన్నా సరే ఆ డేటాబేస్లో లేదు అధ్యక్ష. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు అధ్యక్ష? మంత్రి గారు చెప్తారండి. అదే చెప్పలేదు, మంత్రి గారు చెప్పాల్సిందే చెప్పలేదు. అసలు డేటాబేస్లో లేదు కదా అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, కేవలం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 12,000 అంగన్వాడీ బిల్డింగ్లు నిర్మాణం చేశారు. దానిని నేను డిస్మాంటిల్ చేయాలి. ఆయన విధ్వంసాల్లో ఇదొకటి అధ్యక్ష. మీరు ఇప్పుడు డేటాబేస్లో లేకుండా పేమెంట్ ఎలాగిస్తారు చెప్పండి? మీరు ఎంతవరకు ఎందుకు పేమెంట్ ఇవ్వలేదు, ఎంతవరకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఆ డేటాబేస్లోకి తీసుకురాలేదు, వాటన్నిటి వివరాలు కూడా ఈ సభ ముందు మీ ద్వారా
మరి ప్రజలకు తెలియజేయాలని నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నా ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలి అధ్యక్ష. పల్లె సింధూర రెడ్డి గారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 451 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అధ్యక్ష. వీటిలో 250 ప్రైవేట్ బిల్డింగ్స్లో నడుస్తున్నాయి అధ్యక్ష. వీటిని నిధులు కేటాయించి కట్టించే ఆలోచన ఏమైనా ప్రభుత్వం చేస్తుందా అనేది ఒక ప్రశ్న అధ్యక్ష. 30 వరకు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి అధ్యక్ష. వీటిని కూడా కంప్లీట్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను. సత్యసాయి డిస్ట్రిక్ట్లో అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులు 116 ఉన్నాయి అధ్యక్ష. కేవలం 55 మాత్రమే దీంట్లో ఇప్పుడు ఫుల్ ఉన్నారు అధ్యక్ష. దీంతో వీళ్ళ మీద పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. అలాగే అంగన్వాడీ సెంటర్స్ని పర్యవేక్షణ సరిగ్గా చేయలేకపోతున్నారు అధ్యక్ష. ఈ వేకెన్సీస్ని ఫిల్ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. పుట్టపర్తి నియోజకవర్గంలో 2 అంగన్వాడీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి పుట్టపర్తి, ఇంకోటి ఓడిసిలో అధ్యక్ష. దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్టాఫ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సాధారణంగా మధ్యతరగతి పిల్లలకు ఓనమాలు దిద్దే ఈ పేద మహిళలకు బాలింతలుగా ఉన్న వారికి పోషకాహారం అందించే ఈ అంగన్వాడీ సెంటర్లు మాబోటి కోవూరు నియోజకవర్గంలో రూరల్ ప్లేసెస్లో 138 గిరిజన హరిజన కాలనీస్లో ఉండే దగ్గర చాలా అవసరం అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇవన్నీ మనోవికాస కేంద్రాలుగా అప్పుడు పనిచేయడం జరిగింది అధ్యక్ష. 2014-19 మధ్య కాలంలో 18,301 అంగన్వాడీ కేంద్రాలను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు అధ్యక్ష. గత ప్రభుత్వం 17,000కు పైగా అంగన్వాడీ సెంటర్లను నిర్మిస్తామని మాటలు చెప్పిందే కానీ ఒక్కటి కూడా నిర్మించడం జరగలేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్లే మనం ఆ రోజు నిర్మించుకోగలిగాం అధ్యక్ష. నిర్మాణంలో గణనీయమైన పురోగతి కనిపించింది. కానీ 2018-19లో 709 కోట్లు కేంద్ర నిధులు రాగా 2019లో ఆ తర్వాత నిధులు దారుమళ్ళాయి అధ్యక్ష. అదేవిధంగా కోవూరు నియోజకవర్గ పరిధిలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో 80 అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఎన్నికలు దగ్గర పడడంతో ఆ పనులు ప్రారంభించలేకపోయారు అధ్యక్ష. గత ప్రభుత్వం